నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. మార్కెట్లో ధరల మంటకు రంగం సిద్ధమైంది. పండుగ వాతావరణం మొదలయ్యేలోపే సామాన్యుడి బడ్జెట్కు షాక్ తగలనుంది. నిత్యావసరాల నుంచి క్రెడిట్ కార్డుల వరకు ప్రతిదీ బాంబులా పేలేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇంతకు ఆగస్టు విధ్వంసం ఏంటి? టీ తాగాలన్నా, టీవీ కొనాలన్నా జేబుకు చిల్లే. కాలికి వేసుకునే చెప్పుల నుంచి కారులో ప్రయాణం వరకు అంతా కాస్ట్లీనే. నిత్యావసరాల ధరలు మండిపోతూ ఉండడంతో వంటిల్లు కాస్త నిప్పుల కొలిమిలా మారనుంది. పశ్చిమాసియా యుద్ధం, చమురు సంక్షోభం కారణంగా ధరల్ని పెంచేందుకు కంపెనీలు సిద్ధమయ్యాయి. దీంతో ఈ ఆగస్టు కాస్త పేద మధ్యతరగతి జీవితాలను సంక్షోభభరితం చేయనుంది. ఆగస్టులో ధరల సునామీ. టీ పొడి నుంచి టీవీల వరకు, ఫోన్ల నుంచి కార్ల వరకు మూడోసారి పెంపునకు సిద్ధమైన కంపెనీలు, పెరగనున్న ధరలతో మండిపోనున్న వంటిల్లు. అమ్మో, ఆగస్టు నెల వచ్చేస్తోంది. సామాన్యులకు బిగ్ షాక్ ఇచ్చేందుకు కంపెనీలు సన్నద్ధమయ్యాయి. ధరల పెంపునకు రంగం సిద్ధం చేశాయి. పశ్చిమాసియా సంక్షోభం, ముడిసరుకుల ధరల పెంపు, రవాణా వ్యయాల భారంతో ఆగస్టు నుంచి టీ పొడి, హెయిర్ ఆయిల్, దుస్తులు, స్మార్ట్ ఫోన్లు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, కార్లు వంటి పలు ప్రోడక్టుల ధరలు 4-8% వరకు పెరగనున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు ధరల పెంపును ప్రకటించాయి. మరికొన్ని కంపెనీలు కూడా అదే బాటలో వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఫిబ్రవరి చివరిలో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మొదలైన దగ్గర నుంచి దేశీయ కంపెనీలు ఇప్పటికే 2 సార్లు ధరల్ని పెంచాయి. ఇప్పుడు ఆగస్టులో 3వ విడత పెంపునకు రెడీ అవుతున్నాయి. డాలర్తో రూపాయి మారకం విలువలో తీవ్ర హెచ్చుతగ్గులు, ముడి చమురు, ఇతర కమోడిటీల ధరల పెంపుతో ఉత్పత్తి వ్యయం భారీగా పెరిగిందని కంపెనీలు అంటున్నాయి. ఈ భారాన్ని పూర్తిగా భరించడం సాధ్యం కాదని, ధరల పెంపు అనివార్యమని ఇండస్ట్రీ వర్గాలు చెప్పకనే చెప్పేశాయి. ఆగస్టు నుంచి కార్ల ధరలు కూడా భారీగా పెరగనున్నాయి. మారుతి సుజుకి కారు మోడళ్లను బట్టి 30,000 రూపాయల వరకు ధరలు పెంచనున్నట్లు ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మారుతి కంపెనీ తమ కార్ల ధరలు పెంచడం ఇది సెకండ్ టైం. మరోవైపు హోండా కూడా ఆగస్టు 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది. టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా ఈ నెలలోనే ధరలను భారీగా పెంచేశాయి. లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడీస్ బెంజ్ ఇండియా 4% వరకు ధరలు పెంచేసింది. డాలర్ రూపాయి మారకం రేటును బట్టి మరోసారి పెంపు తప్పదని సంకేతాలిచ్చింది. హెయిర్ ఆయిల్, టీ వంటి నిత్యావసర వినియోగ వస్తువుల తయారీ కంపెనీలు కూడా ముడి పదార్థాల ధరల పెంపుతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా పెట్రోలియం ఆధారిత ముడి పదార్థాలు, ఆవ నూనె, బాదం నూనె వంటి పదార్థాల ఇన్పుట్ ఖర్చులు పెరగడంతో ఉత్పత్తి వ్యయం మరింత భారంగా మారిందని కంపెనీలు చెబుతున్నాయి. బ్రాండెడ్ బట్టలు, నిత్యావసరాల ధరలకు రెక్కలు రానున్నాయి. ఇంతవరకు బ్రాండెడ్ దుస్తుల ధరలను నియంత్రించిన కంపెనీలు కొత్త సీజన్ స్టాక్ రాకతో ధరలను 8% వరకు పెంచక తప్పడం లేదని తెలిపాయి. కెల్విన్ క్లైన్, టామీ హిల్ఫిగర్ వంటి బ్రాండ్లను విక్రయించే అరవింద్ ఫ్యాషన్స్ సైతం ధరల పెంపును సూచించింది. జూన్ త్రైమాసిక ఫలితాల సందర్భంగా టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, బజాజ్ కన్స్యూమర్ కేర్, హెచ్యుఎల్ వంటి సంస్థలు కూడా సెప్టెంబర్ త్రైమాసికంలో ధరలను భారీగా పెంచనున్నట్లు సంకేతాలిచ్చాయి. ఇప్పటికే 2% నుంచి 5% వరకు ధరలు పెంచిన హెచ్యుఎల్ పెరిగిన వ్యయాన్ని బ్యాలెన్స్ చేసేందుకు మరోసారి ధరల పెంపు తప్పదని చెప్పేసింది. ఎలక్ట్రానిక్స్ రంగంలో కూడా ధరల పెంపు తప్పదు. ఆగస్టులో టీవీలు, వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్ల ధరలు 4-6% వరకు పెరిగే అవకాశం ఉందని ఇండస్ట్రీ అంచనా వేస్తోంది. మెమరీ చిప్ల కొరత, ధరలు గత కొన్ని నెలల్లో 3 రెట్లు పెరిగాయి. దాంతో స్మార్ట్ ఫోన్ల ధరలు కూడా భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దుస్తుల తయారీ కంపెనీలు సైతం పెరిగిన ఉత్పత్తి వ్యయంతో ధరల పెంపునకు రెడీ అవుతున్నాయి. రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్ల ధరలు ఈ సంవత్సరంలో ఇప్పటికే 10% పైగా పెరిగాయి. స్మార్ట్ టీవీలు 15% పైగా పెరిగాయి. మెమరీ చిప్ల కొరత ఇందుకు ప్రధాన కారణం. గత 8-9 నెలల్లో చిప్ల ధరలు 3 పైగా పెరిగాయి. దీంతో పండుగల సీజన్కు ముందే స్మార్ట్ ఫోన్ల ధరలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. దుస్తుల కంపెనీలది ఇదే పరిస్థితి. గల్ఫ్ యుద్ధ ప్రభావం మిగతా పరిశ్రమలపై కంటే ఎఫ్ఎంసీజీపై మరింత ఎక్కువగా ఉంది. ముఖ్యంగా పెట్రోలియం ముడి పదార్థాలపై ఆధారపడిన కంపెనీలు కుంగిపోతున్నాయి. జూన్ త్రైమాసిక ఆర్థిక ఫలితాల విడుదల సందర్భంగా టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, బజాజ్ కన్స్యూమర్ కేర్ కంపెనీల ఉన్నతాధికారులు ఇదే విషయాన్ని చెప్పారు. తమ ఉత్పత్తుల ధరలు పెంచకపోతే సెప్టెంబర్ త్రైమాసిక లాభాలకు భారీగా గండిపడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ముడి చమురుతో పాటు ఆవ నూనె, బాదం నూనెల ధరల కొండెక్కడము ఈ కంపెనీలకు పెద్ద సమస్యగా మారింది. ఆగస్టులో ధరలను మరింత పెంచాల్సి రావచ్చని కంపెనీలు చెబుతున్నాయి. జూన్ త్రైమాసికంలో తన ఉత్పత్తుల ధరలను 2-5% శ్రేణిలో పెంచిన ఎఫ్ఎంసీజీ దిగ్గజం హెచ్యుఎల్ సెప్టెంబర్ క్వార్టర్లో మరింత పెంచక తప్పదని మంగళవారం త్రైమాసిక ఆర్థిక ఫలితాల విడుదల సందర్భంగా స్పష్టమైన సంకేతాలిచ్చింది. ఉత్పత్తి ఖర్చులు పెరగడంతో ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో మా లాభాలు కొంత తగ్గాయి. ఆ లోటును ఈ త్రైమాసికంలో భర్తీ చేసుకుంటాం. ఇందుకోసం అన్ని ఉత్పత్తుల ధరలు ఎంతో కొంత పెంచక తప్పదు అని హెచ్యుఎల్ ఎండి, సిఇఓ ప్రియా నాయర్ అన్నారు. సాధారణంగా పండుగల సీజన్లో వినియోగదారులు ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంటారు. ఈ ధరల పెంపు ప్రభావం
నేరుగా సామాన్యుల జేబుపై పడనుంది. టీ పొడి నుంచి టీవీ వరకు, మొబైల్ నుంచి కారు వరకు దాదాపుగా అన్ని విభాగాల్లో ధరలు భారీగా పెరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు నెల సామాన్యులకు ఖర్చులతో మరింత భారంగా మారనుంది. పశ్చిమాసియా సంక్షోభంతో ముడిసరుకుల ధరలు, రవాణా ఖర్చులు పెరిగిపోవడం, రూపాయి క్షీణత ఇందుకు ప్రధాన కారణమని కంపెనీలు చెబుతున్నాయి. కంపెనీలు ఒకేసారి కాకుండా దశలవారీగా ధరలు పెంచనున్నట్లు తెలిపాయి. మొదట ప్రీమియం ఉత్పత్తులపై ధరలు పెంచి తర్వాత చిన్న ప్యాకేజీల ధరలను సవరించే అవకాశం ఉంది. జూన్ త్రైమాసికంలో నష్టాలను పూర్తిగా వినియోగదారులపై మోపలేదని, మిగిలిన భారాన్ని సెప్టెంబర్ త్రైమాసికంలో మరో 2-5% వరకు ధరల పెంపు ద్వారా భర్తీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. వస్త్ర కంపెనీలు కూడా కొత్త సీజన్ దుస్తుల ధరలను పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే నూనెల ధరలు సలసలా మరిగిపోతున్నాయి. పప్పుల ధరలు ఎప్పుడో 100 దాటేశాయి. బియ్యం ధర రోజు రోజుకు పైకి ఎగబాకుతోంది. చక్కెర ధర మండిపోతోంది. ఇక కూరగాయలు పేద మధ్యతరగతి జీవితాలకు తీవ్ర గాయాలు చేస్తున్నాయి. ఉల్లి ఉరిమురిమి చూస్తోంది. మిర్చి జీవితాల్లో మంట పెట్టేస్తోంది. నెల రోజుల్లోనే హోల్సేల్, రిటైల్ ధరలు 10% పెరిగాయి. రాష్ట్రంలో సామాన్యుడికి నిత్యావసరాల ధరలు వాతలు పెడుతున్నాయి. ముఖ్యంగా పప్పు ధాన్యాల ధరలు నెల రోజుల వ్యవధిలోనే గణనీయంగా పెరిగాయి. బియ్యం ధరలు క్రమక్రమంగా పైకి ఎగబాకుతున్నాయి. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ ధరల పర్యవేక్షణ వ్యవస్థ, తెలంగాణ ఆర్థిక గణాంకాల శాఖ ధరల నమోదులో ఇదే కనిపిస్తోంది. అయితే ప్రభుత్వాల లెక్కలను మించి మార్కెట్ ధరలున్నాయి. ముఖ్యంగా పశ్చిమాసియా ఉద్రిక్త పరిస్థితులు ఎగుమతులు, దిగుమతులపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఎల్నినో పరిస్థితుల కారణంగా మందగించిన పంటల సాగు, వ్యాపార వర్గాల ముందస్తు కొనుగోళ్లు అన్నీ కలిసి ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ప్రస్తుత ఖరీఫ్లో వర్షాభావం కొనసాగితే ఉత్పత్తి తగ్గవచ్చనే అంచనాలతో మిల్లర్లు, టోకు వ్యాపారులు ముందస్తు మార్కెట్పై దృష్టి పెట్టినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దేశీయ కారణాలతో పాటు అంతర్జాతీయ పరిణామాలు కూడా ధరల పెరుగుదలకు ఓ కారణంగా మారుతున్నాయి. దేశంలో కంది, మినుము, శనగ, అపరాల అవసరాలను తీర్చేందుకు మయన్మార్, కెనడా, ఆస్ట్రేలియా, టాంజానియా సహా పలు దేశాల నుంచి పెద్ద ఎత్తున దిగుమతులు జరుగుతూ ఉంటాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు, సముద్ర రవాణా వ్యయాల పెరుగుదల, సరుకు రవాణాలో జాప్యాలు, కొన్ని దేశాల్లో ఉత్పత్తి తగ్గడం లాంటి కారణాలతో దిగుమతుల వ్యయం పెరిగింది. దీంతో దిగుమతులు మందగించి దేశీయ మార్కెట్పై ఒత్తిడి పెరిగి ధరలు ఎగబాకుతున్నాయని వ్యాపార వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అమెరికా విధిస్తున్న టారిఫ్లు, అంతర్జాతీయ వాణిజ్య అనిశ్చితి, డాలర్ మార్కప్ విలువలో మార్పులు కూడా దిగుమతి వ్యయాన్ని ప్రభావితం చేస్తున్నాయని ఆహార ధాన్యాల వ్యాపారులు చెబుతున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో ఎల్నినో ఎఫెక్ట్ ఉంటుందని ఇప్పటికే వాతావరణ నిపుణులు హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ పంటల కార్యాచరణను సిద్ధం చేస్తున్నాయి. ముఖ్యంగా ధరల పెరుగుదల ప్రభావం నేరుగా కుటుంబాల నెలవారీ బడ్జెట్పై పడుతోంది. 4 సభ్యుల కుటుంబం నెలకు 25 కిలోల బియ్యం, 7-8 కిలోల పప్పులు ఉపయోగిస్తే గత నెలతో పోలిస్తే ఈ నెల ఏకంగా 1000 రూపాయల వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వంట నూనెలు, పాలు, కూరగాయలు, గ్యాస్ ధరలు ఇప్పటికే మండిపోతూ ఉండగా ఇప్పుడు బియ్యం, పప్పుల ధరలు సైతం పెరగనుండడంతో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం పడుతోంది. సామాన్యులు, దిగువ మధ్యతరగతి కుటుంబాల జీవనశైలిపై ఈ ధరాఘాతం ప్రత్యక్ష ప్రభావం చూపించనుంది. ముఖ్యంగా నెలవారీ కిరాణా బడ్జెట్ తలకిందులవుతోంది. సాధారణ కుటుంబాలు తమ మొత్తం ఆదాయంలో 35-50% వరకు కేవలం ఆహారం, నిత్యావసరాలకే ఖర్చు చేస్తాయి. ఆహార ద్రవ్యోల్బణం పెరిగితే కిరాణా బడ్జెట్ ఒక్కసారిగా 15-20% వరకు పెరిగిపోతుంది. ఆగస్టు పండుగల మాసం కావడం వల్ల బంధువుల రాకపోకలు, పిండి వంటలు, బహుమతుల కొనుగోళ్లు ఉంటాయి. నిత్యావసరాల ధరలు పెరగడం వల్ల పండుగ సెలబ్రేషన్స్ కోసం కేటాయించే బడ్జెట్ సరిపోక కుటుంబాలు ఆర్థిక ఒత్తిడికి గురవుతాయి. రానున్న వారాల్లో వర్షపాతం మెరుగుపడకుంటే, ఖరీఫ్ సాగు మరింత తగ్గితే, అంతర్జాతీయ పరిస్థితులు సాధారణ స్థితికి రాకపోతే పప్పు ధాన్యాల ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. బియ్యం ధరలు సైతం ఇదే ధోరణిలో సాగవచ్చంటున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బఫర్ స్టాక్ విడుదల, దిగుమతుల వేగవంతం, నిల్వల పర్యవేక్షణ లాంటి చర్యలు చేపట్టాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా ఆగస్టు నెలలో ద్రవ్యోల్బణం పెరగడానికి, నిత్యావసరాల ధరలు ప్రియమవ్వడానికి ప్రధానంగా కొన్ని ఆర్థిక, వాతావరణ, ఋతుపవనాల కారణాలుంటాయి. అందులో ముఖ్యమైంది పంటల సరఫరా తగ్గడం. ఆగస్టు నాటికి భారీ వర్షాలు, వరదల కారణంగా తోటకూరలు, టమోటాలు, ఉల్లిపాయలు వంటి కూరగాయలు పండించే ప్రాంతాల్లో పంట నష్టం జరుగుతుంది. ఇక రవాణా సమస్య గురించి కాస్త ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వర్షాల వల్ల రోడ్డు రవాణా నిలిచిపోవడం, ఆలస్యం కావడం వల్ల మార్కెట్లకు వస్తువుల సరఫరా తగ్గి ధరలు పెరుగుతాయి. ఆగస్టు నెలతో భారతదేశంలో పండుగల సీజన్ ప్రారంభమవుతుంది.
పండుగల సమయంలో వినియోగదారుల డిమాండ్ విపరీతంగా పెరగడం వల్ల నిత్యావసరాల సరుకులు, పాలు, నెయ్యి, స్వీట్లు, బట్టల ధరలపై ఒత్తిడి పెరుగుతుంది. భారతదేశపు ద్రవ్యోల్బణ సూచీలో ఆహార పదార్థాల వాటా దాదాపు 45% పైగా ఉంటుంది. త్వరగా పాడైపోయే కూరగాయలు, పండ్లు, పాలు వంటి నాన్ డ్యూరబుల్ వస్తువుల ధరలు వర్షాకాలంలో పెరగడం వల్ల మొత్తం ద్రవ్యోల్బణం గణనీయంగా పెరుగుతుంది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరల్లో వచ్చే మార్పులు లేదా స్థానికంగా రవాణా ఖర్చులు పెరగడం కూడా అన్ని వస్తువుల తుది ధరకు ప్రతిబింబిస్తుంది. ద్రవ్యోల్బణం పెరిగే సూచనలతో పాటు ఎరువుల ధరలు, వాటి లభ్యతపై కూడా పరోక్షంగా మరియు ప్రత్యక్షంగా ప్రభావం పడుతుంది. ఖరీఫ్ సీజన్ పుంజుకునే ఆగస్టు నెలలో ఈ ప్రభావం రైతులకు ఆర్థికంగా భారంగా మారే అవకాశం ఉంది. ప్రభుత్వ నియంత్రణలో ఉండే యూరియా, డిఏపి లాంటి వాటిపై కేంద్ర ప్రభుత్వం అధిక రాయితీ ఇస్తుంది కాబట్టి వాటి సూచించిన మార్కెట్ ధరలు స్థిరంగా ఉండొచ్చు. అయితే కాంప్లెక్స్ ధరలు మాత్రం సవరించే అవకాశం ఉంది. ముడి సరుకుల అంతర్జాతీయ రేట్లు పెరగడం వల్ల ప్రైవేట్ లేదా కాంప్లెక్స్ ఎరువుల బస్తా ధర 150 నుంచి 300 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, ఇతర అంతర్జాతీయ సంక్షోభాల వల్ల ఓడల ద్వారా దిగుమతయ్యే ఎరువుల రవాణా ఛార్జీలు పెరిగాయి. భారతదేశం వినియోగించే నాన్ యూరియా ఎరువుల్లో గణనీయమైన భాగం దిగుమతులపై ఆధారపడి ఉండడంతో ఈ భారం ధరలపై పడుతుంది. వర్షాకాలంలో పంటలకు ఎరువులు వేసే సమయం ఒకేసారి రావడంతో డిమాండ్ ఒక్కసారిగా పెరుగుతుంది. డిమాండ్ను ఆసరాగా చేసుకుని కొందరు వ్యాపారులు కృత్రిమ కొరతను సృష్టించి పాత ఎంఆర్పీల బస్తాలను కూడా కొద్దిగా ఎక్కువ ధరలకు లేదా వేరే ఉత్పత్తులను లింక్ చేస్తూ అమ్మే ప్రమాదం ఉంటుంది. ఎరువుల అసలు ధరలు పెరిగినా రైతులపై నేరుగా భారం పడకుండా ఉండడానికి ప్రభుత్వం సబ్సిడీని మరింత పెంచాల్సి వస్తుంది. ఇది దేశ ఆర్థిక లోటు పెరగడానికి కారణమై చివరికి పరోక్షంగా సాధారణ ద్రవ్యోల్బణానికి దోహదం చేస్తుంది. పశ్చిమాసియా సంగ్రామ కార్చిచ్చు ప్రభావం ఇప్పుడు మన దేశాన్ని తాకుతోంది. ఒకవైపు ద్రవ్యోల్బణం, మరోవైపు వరదలు ప్రజా జీవితాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఫలితంగా ధరల పెరుగుదల తప్పనిసరిగా మారనుంది. ఇలాంటి తరుణంలో ప్రజల్ని ఆదుకునేందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఓ సిటిజన్గా మనం కూడా మన వంతు ప్రయత్నాలు చేయాల్సి ఉందని నిపుణులు సూచిస్తున్నారు. పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు, దానికి తోడు అంతర్జాతీయంగా ఎగసిపడుతున్న చమురు ధరలు ఈ ఆగస్టులో ద్రవ్యోల్బణాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. సాధారణంగా వచ్చే వర్షాకాలపు పంట నష్టం, పండుగల డిమాండ్తో పాటు ఈసారి పశ్చిమాసియా ఉద్రిక్తతలు అగ్నికి ఆజ్యం పోసినట్లయ్యాయి. ముఖ్యంగా ఎర్ర సముద్రం సంక్షోభం ప్రపంచ దేశాలను వణికిస్తోంది. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం కారణంగా ఎర్ర సముద్రం గుండా వెళ్లే సరుకు రవాణా ఓడలపై దాడుల ముప్పు పెరిగింది. దీనివల్ల ఓడలు ఆఫ్రికా ఖండాన్ని చుట్టుముట్టి సుదీర్ఘ మార్గంలో ప్రయాణించాల్సి వస్తోంది. రవాణా దూరం పెరగడం వల్ల షిప్పింగ్ ఛార్జీలు, ఓడల ఇన్సూరెన్స్ ప్రీమియంలు విపరీతంగా పెరిగాయి. భారతదేశం దిగుమతి చేసుకునే సరుకులపై ఈ రవాణా భారం పడి ఇక్కడ నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయి. భారతదేశం తన ఇంధన అవసరాల కోసం 80% కన్నా ఎక్కువ ముడి చమురును దిగుమతి చేసుకుంటుంది. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు మండిపోతున్నాయి. చమురు ధరలు పెరిగితే ఆటోమేటిక్గా పెట్రోల్, డీజిల్ రవాణా ఖర్చులు పెరుగుతాయి. దేశీయంగా కూరగాయలు, ధాన్యాలు, పాలు వంటి ప్రతి వస్తువును ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరవేసే లారీ అద్దెలు పెరిగి చివరకు ఆ భారం వినియోగదారుడిపైనే పడుతుంది. పశ్చిమాసియా ప్రాంతం నుంచి భారత్ అధిక మొత్తంలో ఫాస్ఫేట్, పొటాష్, సల్ఫర్ మరియు అమ్మోనియా వంటి ఎరువుల ముడిసరుకులను దిగుమతి చేసుకుంటుంది. యుద్ధం వల్ల వాటి సరఫరా నిలిచిపోవడం లేదా ధరలు పెరగడం జరుగుతుంది. ఇది ఖరీఫ్ సీజన్ సమయానికి ఎరువుల కొరతకు, కాంప్లెక్స్ ఎరువుల ధరల పెరుగుదలకు దారితీస్తోంది. ఒకవైపు అంతర్జాతీయ యుద్ధం భయపెడుతుంటే మరోవైపు దేశీయంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల వల్ల కూరగాయల తోటలు నాశనమవుతున్నాయి. పశ్చిమ, ఉత్తర భారతదేశంలో ప్రధానంగా టమోటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి పంటలు దెబ్బతినడంతో మార్కెట్లకు సరఫరా తగ్గింది. యుద్ధ భయాల వల్ల గ్లోబల్ ఇన్వెస్టర్లు సురక్షితమైన డాలర్ వైపు మొగ్గు చూపుతారు. దీనివల్ల యుఎస్ డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువపై ఒత్తిడి పెరుగుతుంది. రూపాయి బలహీనపడితే భారత్ చేసే ప్రతి దిగుమతి మరింత ఖరీదవుతుంది. దీనినే ఆర్థిక పరిభాషలో ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్ అంటారు. ప్రస్తుతం పెరుగుతున్న ద్రవ్యోల్బణం దేశంలో పేదరికాన్ని పెంచే ప్రమాదం ఖచ్చితంగా ఉందని ఆర్థిక నిపుణులు మరియు అంతర్జాతీయ నివేదికలు తీవ్రంగా హెచ్చరిస్తున్నాయి. ఆర్థిక నిపుణులు ద్రవ్యోల్బణాన్ని, ముఖ్యంగా ఆహార ద్రవ్యోల్బణాన్ని పేదలపై పడే అదృశ్య పన్నుగా అభివర్ణిస్తారు. సంపన్నులు తమ ఆదాయంలో 10 నుంచి 15% మాత్రమే ఆహారానికి ఖర్చు చేస్తే పేదలు, దిగువ మధ్యతరగతి ప్రజలు తమ రోజువారీ ఆదాయంలో 50 నుంచి 70% వరకు కేవలం తిండికే ఖర్చు చేస్తారు. ఆహార ధరలు పెరిగినప్పుడు వారి వద్ద ఇతర అవసరాలకు పైసా కూడా మిగలదు. ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి అధ్యయనాల ప్రకారం మధ్యతరగతి సరిహద్దుల్లో ఉన్నవారు, దేశంలో పేదరిక రేఖకు కొద్దిగా ఎగువన ఉన్న లక్షలాది కుటుంబాలు ద్రవ్యోల్బణం వల్ల తిరిగి పేదరికంలోకి నెట్టివేయబడే ప్రమాదం ఉంది. ఆదాయాలు పెరగకుండా
రోజువారీ నిత్యావసర వ్యయం పెరిగితే వారు తమ జీవితకాల పొదుపును కరిగించుకుని చివరకు అప్పుల పాలవుతారు. ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం ద్రవ్యోల్బణం వల్ల దేశంలో కే-షేప్డ్ వృద్ధి వేగవంతమవుతుంది. ధరలు పెరిగినా ఆస్తుల విలువ పెరగడం వల్ల ధనికులు మరింత ధనికులవుతారు. నిత్యావసర ధరలు పెరిగి వేతనాలు పెరగకపోవడం వల్ల పేదలు మరింత నిరుపేదలుగా మారతారు. ఆర్థికవేత్తలు కేవలం అంకెల పరంగానే కాకుండా మానవ కోణంలో కూడా హెచ్చరిస్తున్నారు. ధరల భారం వల్ల పేద కుటుంబాలు పాలు, పప్పులు, పండ్లు, కూరగాయలు తినడం తగ్గిస్తారు. దీనివల్ల పిల్లల్లో పోషకాహార లోపం పెరిగి భవిష్యత్తులో వారి పని సామర్థ్యం దెబ్బతింటుంది. ఇది దేశ ఆర్థిక పురోగతిని దీర్ఘకాలంలో వెనక్కి నెడుతుంది. నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో జీవన వ్యయం పెరగడంతో ఉపాధి దొరకక గ్రామీణ ప్రాంతాల్లో వికసిత్ భారత్, జీరామ్జీ ఉపాధి హామీ పథకం, పనుల కోసం దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య మళ్లీ పెరుగుతోందని నిపుణులు గుర్తు చేస్తున్నారు. ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక ఇబ్బందులకు ప్రత్యక్ష నిదర్శనం. ద్రవ్యోల్బణాన్ని ప్రభుత్వం త్వరితగతిన అదుపు చేయకపోతే లేదా ఉచిత రేషన్, సబ్సిడీల రూపంలో పేదలకు సరైన రక్షణ కల్పించకపోతే గత కొన్నేళ్లుగా పేదరికం నుంచి బయటపడిన లక్షలాది మంది ప్రజలు మళ్లీ పేదరికంలోకి నెట్టబడే ప్రమాదం ఉంది. ద్రవ్యోల్బణం ప్రభావం సామాన్యులపై పడకుండా ఉండేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బహుముఖ వ్యూహాలను అమలు చేస్తున్నాయి. ముఖ్యంగా మార్కెట్లో కృత్రిమ కొరతను సృష్టించి ధరలు పెంచే వ్యాపారుల చర్యలను అడ్డుకోవడానికి ప్రభుత్వం నిల్వ పరిమితులను విధిస్తుంది. ఆగస్టు 1, 2026 నుంచి నవంబర్ 30, 2026 వరకు చక్కెర వ్యాపారులపై నిల్వ పరిమితులను విధించింది. నిత్యావసరాల ధరలను ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తుంది. వ్యాపారులు, డీలర్లు నిల్వలను ఆన్లైన్ పోర్టల్లో తప్పనిసరిగా ప్రకటించాలని ఆదేశించడం ద్వారా పారదర్శకతను పెంచుతోంది. 2026-27 బడ్జెట్లో ప్రభుత్వం ద్రవ్యలోటును జీడీపీలో 4.3% తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ఆర్థిక వ్యవస్థపై రుణభారాన్ని తగ్గించి దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణ ఒత్తిడిని నియంత్రించడంలో సహాయపడుతుంది. నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ ద్వారా రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులకు సంబంధించిన ముఖ్యమైన మందుల ధరలను ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఇది సామాన్యుడి ఆరోగ్య ఖర్చులను తగ్గిస్తుంది. ఇంధనం వంటి కీలక వస్తువుల ధరలు అంతర్జాతీయంగా పెరిగినప్పుడు కస్టమ్స్ లేదా ఎక్సైజ్ సుంకాలను తాత్కాలికంగా తగ్గించడం ద్వారా ఆ భారం నేరుగా వినియోగదారులపై పడకుండా చూస్తుంది. భారత రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ, ప్రభుత్వం కలిసి ఫ్లెక్సిబుల్ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ ఫ్రేమ్వర్క్ ద్వారా ద్రవ్యోల్బణాన్ని నిర్దేశిత పరిధిలో ఉంచడానికి ప్రయత్నిస్తున్నాయి. వడ్డీ రేట్ల నిర్ణయాల్లో పారదర్శకతను పెంచడం ద్వారా ద్రవ్యోల్బణ అంచనాలను నియంత్రిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధిలో రేషన్ దుకాణాల ద్వారా బియ్యం, గోధుమలు, పప్పులు వంటి నిత్యావసరాలను తక్కువ ధరకే పంపిణీ చేస్తున్నాయి. పలు రాష్ట్రాల ప్రజల కోసం సరసమైన ధరలలో గృహ నిర్మాణ పథకాలను చేపడుతున్నాయి. ఇది మధ్యతరగతి ప్రజలపై ధరల భారాన్ని తగ్గిస్తుంది. పంటల సరఫరా ఆటంకం కలగకుండా ఉండేందుకు కోల్డ్ స్టోరేజీలు, సాగునీటి మౌలిక సదుపాయాల కల్పనపై రాష్ట్రాల పెట్టుబడులు సాగుతున్నాయి. ప్రభుత్వాలు ఎంత చర్యలు తీసుకున్నప్పటికీ ద్రవ్యోల్బణం నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి వ్యక్తిగత స్థాయిలో ప్రతి కుటుంబం కొన్ని కీలకమైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. అందులో ముఖ్యమైనది 50-30-20 సూత్రం. మన నికర ఆదాయంలో 50% నిత్యావసరాలకు అంటే ఆహారం, ఇంటి అద్దె, ఈఎంఐలు, 30% ఇతర వ్యక్తిగత ఖర్చులకు, కనీసం 20% తప్పనిసరిగా పొదుపు లేదా పెట్టుబడులకు కేటాయించాలి. ప్రతి నెల ఒక నిర్దిష్టమైన బడ్జెట్ తయారు చేసుకుని అనవసరపు ఖర్చులను ముందే గుర్తించి తగ్గించుకోవాలి. డిపార్ట్మెంటల్ స్టోర్లు లేదా సూపర్ మార్కెట్లకు వెళ్లే ముందు ఖచ్చితమైన జాబితాను సిద్ధం చేసుకోవాలి. ఇది ఇంపల్స్ బయింగ్ను అడ్డుకుంటుంది. మరోవైపు ధరల పెరుగుదల వల్ల అనుకోకుండా వచ్చే ఆర్థిక సమస్యలను తట్టుకోవడానికి 3 నుంచి 6 నెలల ఇంటి ఖర్చులకు సరిపడా అత్యవసర నిధిని లిక్విడ్ ఫండ్స్ లేదా సేవింగ్స్ ఖాతాలో సిద్ధంగా ఉంచుకోవాలి. దీనివల్ల అకస్మాత్తుగా వచ్చిపడే సమస్యల నుంచి బయటపడొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.